నమస్తే. మనతో గత 4 దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో, భారతదేశంలో కాపుల అభ్యున్నతికే కాకుండా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు అన్ని వర్గాలకు కలిపి నాయకత్వం వహించడమే కాకుండా ఐక్యతతో ముందుకు తీసుకెళ్లటానికి, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో 25% ఉన్న కాపు వర్గాలను ఒక తాటి మీదకి తేవటమే కాకుండా రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలి కులాన్ని అనే అంశంతోటి ఈ 40 సంవత్సరాలుగా కృషి జరుపుతున్న కాపునాడు అగ్రనాయకులు, కాపునాడు అధ్యక్షులు నారాయణ స్వామి రాయలు గారు మనతో ఉన్నారు. వారి గురించి, వారి కార్యక్రమాలు ఏంటి, అసలు కాపునాడు వైపు ఆయన ఎందుకు వెళ్ళారు, సామాజిక వర్గంలో పనిచేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఏదైనా వ్యాపార వర్గం వైపు, రాజకీయ వర్గం వైపు, రాజకీయాల వైపు పోతున్న ఈ తరుణంలో అట్లా కాకుండా పూర్తి స్థాయిలో ఆయన 24 గంటలు కులం వైపే ఉండాల్సిన అవసరం ఎందుకనే తెలుసుకుందాం. నమస్తే నారాయణ స్వామి నమస్తే. గారు. నేనే 30 సంవత్సరాలుగా చూస్తున్నా మిమ్మల్ని. 2000 కంటే బిఫోర్ నుంచి కూడా 95, 96 నుంచి మీరు Yes. కాపు ఉద్యమాల్లో మనం కలుస్తా ఉన్నాం. అవును. అనేక కార్యక్రమాల్లో, మనమే వందల కార్యక్రమాల్లో కలిసాం. అవును. అసలు మీరు ఎవరైనా చదువుకున్న తర్వాత ఏదైనా ఉద్యోగం వైపు వెళ్తారు, వ్యాపారం వైపు వెళ్తారు, లేదంటే రాజకీయ రంగాల వైపు వెళ్తారు. చైతన్యం ఎక్కువ ఉన్న నేపథ్యంలో మీలాంటి వాళ్ళు రాజకీయాల వైపు వెళ్తారు. అవును. అలా కాకుండా మీరు సామాజిక అంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను ఒక చిన్న విలేజ్, అనంతపురం జిల్లా కదిరి తాలూకా మండలము పట్నం గ్రామం అనే విలేజ్ లో జన్మించాను. అయితే అప్పటికి మేము చిన్నప్పుడే దరిదాపుగా ఆ విలేజ్ లోనే 250 ఇళ్ళు దాకా బలిజలు ఉన్నారు. నేను ఇంకా ఊర్లన్నీ తిరుగుతూ ఇవి ఉన్న తర్వాత బీసీ సర్టిఫికేట్ల కోసము ఏమి కావాలా అనేది అందరూ నా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు. అయితే 1956 వరకు బీసీలో ఉన్నారు, స్వతంత్రం రాకముందు కూడా. అయితే నీలం సంజీవ్ రెడ్డి వచ్చి దాన్ని తొలగించాడు. తొలగించినప్పటి నుంచి రాజకీయంగా, విద్యార్థిపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాల నష్టం కలిగింది. మళ్ళీ తర్వాత దామోదరం సంజీవయ్య గారు, కర్నూలు జిల్లా, ఆయన ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ ఆయన ఈ కులాన్ని బలిజ, కాపు, తెలగలను మళ్ళా బీసీలో చేర్చడము, వీరందరూ తర్వాత ఉద్యోగాలలో, మిగిలిన రాజకీయాలలో కూడా ఎదుగుతూ వచ్చారు. 61 నుంచి 63 లోపల మళ్ళా దాన్ని బ్రహ్మానంద రెడ్డి వచ్చి పూర్తి తొలగించడంతో అప్పటికున్న పరిస్థితులను రోజు రోజుకు దిగజారిపోతూ ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాల నష్టం కలిగిన కులం ఏదంటే ఈ ఒక్క కులమే, ఈ బలిజ, కాపు, తెలగ. వీళ్ళను మేమున్న ఊర్లేజ్లో మాకన్నా బాగా ఉండే వాళ్ళందరూ బెంగళూరుకి కూలికి వెళ్ళి బతికే పరిస్థితి వచ్చింది. ఊర్లో కూలి పనులకు పోయే పరిస్థితి వచ్చినారు. ఏమి ఇది అంటే చదువుకోవడానికి స్కాలర్షిప్లు లేవు. పోనీ ఏదన్నా బతుకుట కోసం ఏదన్నా ఇంటి లోన్లు ఇస్తారా, లేదంటే ప్రభుత్వ స్థలాలు ఇస్తారా అని చూస్తే అవి లేకుండా పోవడం. క్షీణస్థితికి వచ్చిన తర్వాత ఎక్కడ ఇది డ్రాబ్యాక్ అని అప్పుడు నేను కుల సంఘంలో కడపలోకి వచ్చిన తర్వాత కడపలో ఉన్న పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి జిల్లాలోనూ కూడా బాగా ఈ కులం ఉన్న వాళ్ళందరూ, రైతులుగా ఉన్న వారందరూ కూలీలుగా మారి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇతర జిల్లాలకు వెళ్ళి పని చేసుకుంటూ వచ్చే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దీన్ని ఏదో విధంగా మార్పు చేయాలనే ఉద్దేశంతోనే అప్పటి నుంచి నేను ఈ కుల సంఘం వచ్చాను. అంటే అన్న, ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ ఉంటారు. దానికి సంబంధించి తమ కుటుంబ సభ్యుడు, తమ ఇంట్లో కుటుంబ పెద్ద మ్యారేజ్ అయిన తర్వాత, ఈ నేపథ్యం ఉన్న తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయినాక వాళ్ళ తండ్రి, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక గౌరవ స్థానంలో ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి, లేదా రాజకీయ పదవులు రావాలి, లేదా ఉన్నత స్థానాలు రావాలనేది చూస్తారు. మరి అటువంటి కుటుంబాన్ని మీరు బాధ పెట్టినట్టు కాదా ఈ వైపుగా సామాజిక అంశం మీద రావటం, సామాజిక సిస్టంలో బలిజ
బలిజలకి నాయకత్వం వహించడం, ఆ సమస్యల మీద పోరాడాలనుకోవటం, ఆర్థిక పరమైన ఎన్నో అంశాలు ఉంటాయి, దీంట్లో ఇబ్బందులు ఉంటాయి, Yes, yes. కుటుంబపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఎన్నో అవమానాలు కుటుంబ పరంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటది. అంటే నువ్వు ఇంట్లోనే సరి చేయలేని వాడివి, నువ్వు బయట సమాజానికి ఏం చేస్తావు, ఇంట్లోనే మాకు కావాల్సిన వనరులు తేలేని నీ నాయకత్వం బయట కులానికి ఏం ఉపయోగపడుతుంది, అసలు మమ్మల్ని ఆదుకుంటే కదా నువ్వు కులాన్ని ఆదుకునే పరిస్థితి, నీకెందుకు కులం అనేది ప్రశ్న రాలేదా ఇంట్లో? చాలా వచ్చాయి. కులంలోకి వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి మీరన్న పరిస్థితి, ఎందుకంటే అమ్మాయికి పెళ్లి, అబ్బాయికి పెళ్లి, వాళ్ళ ఉద్యోగాలు చేసిన తర్వాత ఇంకేమన్నా నువ్వు కులంకి సపోర్ట్ చేస్తావా లేదా కులస్తులు బాగు చేస్తావా? ఫస్ట్ మన ఇంట్లో మన కులాన్ని మనంలో ఉన్న ఇంటిని చక్కబరుచుని చెప్పారు. అయితే దానికే నేను కూడా కట్టుబడి ఈ కులంలో పని చేస్తూ పిల్లలను బాగా చదివించుకోవడము, ఇంజనీరింగ్ చేయించడము, వాళ్ళకు ఉద్యోగాలు రావడము, పెళ్ళిళ్ళు చేయడము, వాళ్ళకి పిల్లలు అయ్యి మన వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. అయితే ఆ రోజుల్లో వచ్చినప్పుడు మాత్రం మీరు అన్నది 100% కరెక్ట్. మా ఇంట్లోనే మేము పెద్ద దిక్కుగా అనుకునే మా మామగారే దీన్ని నీకు వద్దు, ముందు ఆ బోర్డు తీసేయి, నేను యాక్సెప్ట్ చేయను అంటే కూడా నా ఇంటికే బోర్డు పెట్టినా, నా కారు బోర్డు బయట పారేసాడా? ఎందుకంటే మాకు రోషం ఎక్కువ కాబట్టి బయట పారేస్తే ఏం జరుగుతుందనే భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా రాకుండా వద్దు అని చెప్పడంతో నేను బోర్డు అట్లా పెట్టాను. నా కారుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా వెహికల్ కు కాపునాడు, బలిజ సంక్షేమ సంఘము ఈ బోర్డులు 2 ఖచ్చితంగా ఉంటాయి. నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా కులమే నాకు అండగా ఎన్ని సంవత్సరాలు చుట్టారు మీరు ఈ బలిజ సంఘం కోసం గాని, కాపునాడు ఉద్యమంలో గాని, కాపునాడు నాయకత్వంలో గాని ఎన్ని సంవత్సరాలు చున్నారు? 36 ఏళ్ళ నుంచి ఉన్నాను. అంతకు ముందు కూడా ఉన్నా, కాకపోతే అంతకుముందు ఈ క్యాస్ట్ లో కాకుండా రైతు కూలీ సంక్షేమ సంఘంలో ఉన్నాను. అది దాన్ని ఒక విధంగా పక్కన పెట్టి మన కులమే బాగలేకుండా, అదే మన ఇల్లే బాగలేకుండా పోతే ఎట్లా అనే ఉద్దేశంతో మా కులాన్నే మేము పైకి లాక్కోవాలనే ఉద్దేశంతో దాన్ని కొంచెం పక్కన పెట్టి దీనికి లేక. అంటే ఉమ్మడి రాష్ట్రాలతో మనం గనక ప్రధానంగా అంశాలు తీసుకున్నట్టయితే, ఏదైతే బలిజ, తెలగ, ఒంటరి, కాపు, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఇది కాపు కుటుంబ సభ్యులు అందరు కలిసి ఉన్న వేదిక. దీన్ని రాజకీయ పార్టీలు చిన్నాభిన్నం చేసినాయి, విచ్ఛిన్నం చేసాయి, విడగొట్టే ప్రయత్నం చేసినాయి. వాళ్ళు సఫలమవుతున్నారనే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాయలసీమలో పూర్తిగా బలిజల పేరు మీద ఉంటారు. బలిజలకు సంబంధించి బలిజల నుంచి కాపు, తెలగ ఇవన్నీ కూడా బయటికి వచ్చిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క కుటుంబం ఉంది. దీన్ని చిన్నాభిన్నం చేశారు, విచ్ఛిన్నం చేశారు. రాజకీయ పార్టీలు పబ్బం కలుపుకోవాలనే దాంట్లో వ్యూహంలో భాగంగా ఉన్నారు. అయితే బలిజలు ఓవరాల్ గా జనరల్ గా ఉంటే కుటుంబ సభ్యులంతా చాలా ఆ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందులతో, అభివృద్ధి లేక అణగదొక్కబడి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటి మీద అంటే బలిజల అభ్యున్నతులు ఆర్థికంగా బలంగా రావాలి, లేకపోతే రాజకీయంగా ముందుకు రావాలంటే మీరు గమనించిన అంశాలు ఏంటి ప్రధానంగా? వాస్తవంగా 100% మీరు చెప్పింది వాస్తవాలు. ఎందుకంటే ఉన్న పరిస్థితులు ఈ బలిజ, కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు, ఇవి ఏరియాని బట్టి ఆ పేర్లు వచ్చాయి. ఈ 6 కూడా తూర్పు కాపు, మున్నూరు కాపు స్టిల్ టుడే అప్పటి నుంచి కూడా స్వతంత్రం రాకముందు నుంచి బీసీ ఉన్నవి అట్లాగే ఉన్నాయి. ఈ బలిజ, కాపు, తెలగ, ఒంటరి మాత్రమే ఈ 4 కులాలనే బీసీలో లేకుండా మహానుభావులు ఎవరు చేశారు అనేది ఈ విధంగా జరిగింది. కానీ ఇప్పుడైతే మనకు ఈ కుల పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ఆర్థికంగా క్షీణించిపోతా అంటే ఆ ఊర్లో ఉన్న 10 మందో 20 మందో 30 మందో కొంత అమౌంట్ను సేకరించి వాళ్ళే ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళను, బీద పిల్లలు ఎవరిని ఉంటే ముందు చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టండి. ఆ చదువుకుంటే ఎప్పటికైనా ఎవరు దొంగలించేది కాదు, దోచుకునేది కాదు కాబట్టి చదువును వాళ్ళు పైకి వస్తారు, పిల్లలు ఫ్యూచర్ లో బాగుపడతారని మేము సలహాలు ఇవ్వడంతో చాలా పల్లెల్లో అందరూ ఇదే నేర్చుకొని బాగా చదివించుకొని
ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డాక్టర్స్ చేసిన వాళ్ళు, హయ్యర్ చదువులకి వెళ్ళిపోయి ఈ రోజు సాఫ్ట్వేర్లలో ఎంతో మంది అప్పులు చేసి పంపించిన ఈ పొద్దు ఆ అప్పులన్నీ తీర్చుకొని పల్లెల్లోనే మంచి ఇండ్లు కట్టుకొని మంచి గౌరవంగా జీవిస్తున్నారు. అది ఆర్థికంగా కొంత బాగా ఆ చదివే వాళ్లకు అందరికీ అబ్బి ఇది చేస్తా వచ్చింది. అయితే కొంత ప్రభుత్వం నుంచి కూడా మాకు అవసరం కదా అనే దాని మీద చాలా గట్టిగా ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయలు విజయభాస్కర్ రెడ్డి పిల్లల చదువులకు ఇచ్చాడు. కానీ దానికి మీద అవగాహన లేక 66 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన డబ్బును 2 కోట్లలో మిగిలినది 1,44,00,000 వెనక్కి మళ్ళా ప్రభుత్వానికి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అంటే ఆ 2 కోట్లు ఎవరికి ఇచ్చారు? ఆ నిధులు బలిజ, కాపు, తెల్లగా, ఒంటరి విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్ల రూపకంగా ఇచ్చారు. ఆ అమౌంట్ ను పిల్లలకు అవగాహన లేకుండా, అవగాహన చెయ్యకుండా అప్పట్లో ఆ అమౌంట్ 1,44,00,000 ఎనిక్కిపోవడం, 66 లక్షలు మాత్రమే పిల్లలు వినియోగించారు. మీరు 40 సంవత్సరాల నుంచి కాపు ఉద్యమాల్లో ఉన్నారు, కాపునాడు ఉద్యమంలో ఉన్నారు. బలిజలకు సంబంధించిన అంశంలో రాయలసీమ నుంచి ఎక్కువ పనిచేసిన వాళ్ళల్లో ఉన్నారు. ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి గారు ఎక్కువగా బలిజల వైపు కానీ కాపుల వైపు కానీ దృష్టి సారించారు? ఎవరు ఏ ముఖ్యమంత్రి గారి వల్ల లాభం జరిగింది మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఫస్ట్ 3 కోట్లు ఇవ్వడం జరిగింది. మేము ఇదే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మీద బదులు మేము ధర్నాలు చేయడము, నిరాహార దీక్ష కూర్చోవడము. పిల్ల వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అప్పుడు అందరము కలిసి చాలా మంది దరిదాపుగా 9 రోజులు ధర్నా చేయడము, నిరాహార దీక్ష కూర్చోవడంతో ఆయన 3 కోట్ల రూపాయలు విడుదల చేశాడు. ఆ 3 కోట్లలో నేను ముందు ఒక్కసారి దెబ్బతినేది ఆలోచించి 2 కోట్లు వెనక్కి ఎందుకు పోయినాయని ఆలోచించి నేనే ఆ అప్లికేషన్ ఏ విద్యార్థి అయినా ఏ విధంగా దాన్ని అప్లై చేసుకోవాలి, ఆ అప్లై చేసుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు ముందుకెళ్తుందని ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ చేసి జిరాక్స్లు చేసి అప్ టు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు, చిత్తూరు నుంచి మొత్తం అన్ని జిల్లాల్లో, హైదరాబాద్లో కూడా చాలా మందికి ఉపయోగపడేటట్టుగా కొన్ని వేలు కాదు లక్షల అప్లికేషన్లు చేయించి వాళ్ళే చేసుకున్నారు కొంతమంది. నేనైతే వేల అప్లికేషన్లు చేసి అన్ని కాలేజీలకు పంపడంతో పిల్లలందరూ 3 కోట్లు కాకుండా 5 కోట్ల అవసరం అయ్యే పరిస్థితి తెచ్చిపెట్టి. ఓకే, ఇప్పుడు ప్రధాన అంశాలు మనం తీసుకున్నట్టయితే రాయలసీమలో బలిజలకి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నది అనేది ఆనాటి నుంచి నేటి దాకా ఉంది. మనం మొన్న ఎన్నికలు కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మన స్లోగన్ ఉందో రాజ్యాధికారం వైపు అడుగులేయాలి, రాజ్యాధికారం సాధించాలి అనే పరిస్థితి ఉంది. ఏ పార్టీ కూడా బలిజల వైపు ప్రాధాన్యత ఇవ్వలేదు, సీట్లు ఇవ్వలేదు, దానికి సంబంధించిన ఎవరు పట్టించుకోలేదు. మరి 25% బలిజ కులం అనేది నీకు ఆయా ప్రాంతాల్లో ఉంది. ఒక 100 ఓట్లు ఉంటే లేదంటే 10 ఓట్లు ఉన్న ఇంటికి ఆ ఇంటి చుట్టూ కార్పొరేటర్ తిరుగుతున్నాడు, ఎమ్మెల్యే తిరుగుతున్నాడు, ఎంపీ తిరుగుతున్నాడు, ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాడు. 25% ఉన్న కులాన్ని అసలు వదిలేసే పరిస్థితిగా ఏ రాజకీయ పార్టీ బలిజల వైపు ఎందుకు చూడలేదంటారు? మీరు ఉన్నది వాస్తవం. ఎందుకంటే ఈ స్కాలర్షిప్ల విషయంలో ఒక్కసారి, ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారిని కలిసాము. మీరు ఓట్లు మాకు వేస్తే మీ కోరికలు ఏంటి అన్నాడు. మేము ఒకటి కోరాం, మమ్మల్ని బీసీలో చేర్చల్లా. అది ఏమి బీసీ కమిషన్ రిపోర్ట్ తీసుకొని చేర్చల్లా. అది చేరిస్తే మేము కోర్టులో మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కోర్టు కూడా అదే డెసిషన్ ఇచ్చింది. అందువల్ల దాన్ని చేయాలని ఆయన దగ్గర కలిస్తే నేను బీసీ చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. అయితే బీసీ ఇచ్చే ముందు టైం పడుతుంది అనే ఉద్దేశంతో కాపు కార్పొరేషన్ ఒకటి కావాలని అడిగితే కార్పొరేషను, బ్రాహ్మిన్స్ కార్పొరేషను, కాపుల కార్పొరేషన్ 2 కావాలని వెళ్తే బ్రాహ్మిన్స్ పోయిండే అప్లికేషను వాళ్ళది కార్పొరేషను 5 days బయటకు వచ్చింది. మాది దరిదాపుగా 8 నెలలు పట్టింది. ఎందుకని వైరుధ్యం? ఎందుకని అది ఎందుకైందో ఏమో తెలీదు. లోకేష్ గారితో మీటింగ్ పెట్టించుకొని మేము
అంటే లోకేష్ తో మాట్లాడి ఏ ప్రభుత్వాలకైనా కాపులు అంటే ఎందుకు లెక్క ఉండదు అంటే బ్రాహ్మిన్స్ కార్పొరేషన్ ఎమ్మటే ఇవ్వటం, అది మిత్ర సామాజిక వర్గం ఇస్తే తప్పు లేదు, అందరికి న్యాయం జరగాల, బ్రాహ్మిన్స్ కార్పొరేషన్ స్వాగతిద్దాం. కానీ కాపులది మాత్రం 8 నెలల పాటు అక్కడ ఉండాల్సింది ఎందుకని పరిస్థితి కోల్డ్ స్టోరేజీలో. అదే 8 నెలలు అంటే చీఫ్ సెక్రటరీ బ్రాహ్మణ్ ఉన్నాడు అప్పుడు, ఆయన వాళ్ళ కార్పొరేషన్ మాత్రం తీసుకున్నాడు, మాది పక్కన పెట్టించేశాడు. ఎందుకు పెట్టించినాడు అనేది తెలీదు. మళ్ళీ నాకు కోపం వచ్చి లోకేష్ గారు కాపులకి అప్పుడు కూడా ఎందుకు ఇచ్చారని అనుకోవాలి. అప్పుడు తుని ఉద్యమం జరిగింది, ముద్రగడ గారి ఉద్యమం జరిగింది, చలో తుని జరిగింది, దాని మీద తర్వాత ఆందోళనలు జరిగినాయి, దాని మీద తులి సంఘటన, రైలు సంఘటన జరిగింది, తర్వాత రాష్ట్ర కాపు చేసి అన్ని జిల్లాల్లో ఉద్యమాలు చేసింది. ఈ జరిగిన ఆందోళనలో చర్చల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కాపు కార్పొరేషన్ ఇస్తామని ప్రకటించి 5,000 కోట్లు ఇచ్చింది. ఇవన్నీ సానుకూలంగా ఇచ్చినట్టుగా కాదు కదా. ఇప్పుడు నీకు ఆ రోజు ఈ ఉద్యమం అవును, ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ఇచ్చారని మీరు చెప్తా ఉన్నారో, ఇప్పుడు బ్రాహ్మిన్ కార్పొరేషన్ రికమెండేషన్ ఇచ్చిన 5 రోజుల్లో ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న పెద్ద మనిషి చేశాడా, ముఖ్యమంత్రి గారు చేశారా, ప్రభుత్వం చేసినట్టే ఎవరు చేసినా గౌరవించింది. మన తోటి కులాన్ని మనం తప్పుపట్టద్దు, ఆహ్వానిద్దాం, రిసీవ్ చేసుకుందాం. మరి కాపులు నిమిటాన్ని మాత్రం ఒక పెద్ద ఉద్యమం జరగాల్సిన పరిస్థితి, ఆందోళన జరగాల్సిన అక్కడే చిన్న ఎందుకు జరిగింది? అదే అక్కడ చిన్న పాయింట్ ఏమంటే, కాపు ఉద్యమము స్టార్ట్ కాకముందే కాపు కార్పొరేషన్ జీవో బయటికి తెచ్చిన ఇది మాకుంది. ఎందుకంటే లోకేష్ తో కూర్చొని నాకు కాపు కార్పొరేషన్ చేయకపోతే నేను కూడా మీకు ఎగనెస్ట్ గా వెళ్ళే పరిస్థితి తెచ్చుకోద్దండి సార్, ఎందుకంటే మీరు మాకు చేస్తారని నమ్మకంతో మేము అందరితో ఓట్లు వేయించామని చెప్పినాము. అది ఇచ్చిన తర్వాత ముద్రగడ గారు మీరు గుర్తుంచుకోండి, కాదు ఆందోళనలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఒక డెలిగేషన్ వెళ్ళింది, మేము కార్పొరేషన్ ఇస్తాము, దీనికి 5,000 కోట్లు ఇస్తాము, ఈ విధంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుందని ఆ డెలిగేషన్ లో చర్చల్లో భాగంగా ఆ రోజు కార్పొరేషన్ మునిపే ఇచ్చేసారు జీవో. అంతకు మునిపే నేనే అంటే ముందు జీవో ఇచ్చి చెప్పకుండా మళ్ళీ ఆ చర్చల్లో పెట్టారా? చర్చలకు ముందే అయింది. మేము కాపు పెద్దల మందరం కూర్చొని లోకేష్ గారితో కూర్చుంటే 2 days లో ముఖ్యమంత్రి గారు సంతకం తీసుకొచ్చి ఇచ్చేసినాడు. ఉద్యమ ప్రకటన కంటే ముందు, ఈ ఉద్యమం ప్రకటన కన్నా ప్రకటిస్తారనగానే ఇది ఇచ్చారు. ప్రకటిస్తారనేది వాళ్ళకు కూడా తెలియకనే మాకు ఇదైతే ఇచ్చేశారు. బీసీ కమిషన్ వేయడానికి మాత్రము పేరు మెడ్రాస్ ఇది బెంగళూరు నుంచి నేను మాట్లాడాను నాట్సం గారు, అతన్ని వేద్దాము, అతను వేస్తే అతను మీకు అందరికీ చేస్తానని మేము హామీ తీసుకునే ముందుకెళ్తున్నాము. అతన్ని వేస్తాంలే, ఎందుకంటే బీసీలో ఉండే అతన్నే మనము బీసీ కమిషన్ చైర్మన్ వేయాలా, వాళ్ళు నువ్వు అన్నట్టు వాళ్ళు చేస్తేనే అది నిలుస్తుంది అన్నావు, మేము కూడా బాగా గుర్తించినాము. అందువల్ల అది మాట్లాడి వేసే లోపల ఈయన ప్రకటన చేశాడు, అంతేగాని అది వాళ్ళు ఉద్యమం చేస్తాను వీళ్ళు ఉద్యమం చేస్తాను అంటే మీరు అనేది ఇదిలో కాకుండా అంటే మీరు అనేది ఆ రోజు జరిగిన ఉద్యమం అనేది అసలు జరగాల్సిన అంశం లేదు, ఒక రిజర్వేషన్ అంశం తప్ప మిగతా అంశాలన్నీ అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది, జీవో ఇచ్చింది, నిధులు కేటాయించాలని ప్రకటించింది. బీసీ కమిషన్ కి సంబంధించిన ఏర్పాటు కూడా నారాయణ స్వామి రాయలు గారి కాపునాడు సంబంధించిన అంశాలు రిప్రజెంట్ చేయడంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి దాని మీద ముందు పోవడమే కాకుండా కమిషన్ ఏర్పాటు కూడా ఆ రోజు బెంగళూరు నుంచి ఒక పేర్లు పరిశీలన అనేది జరిగింది. కరెక్ట్. అది మరి అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జరిగిన చర్చల్లో ఆ రోజు జరిగిన ప్రతినిధి బృందం ఏమైతే ఇచ్చిన హామీలు ఏంటి మరి? ఇంకా అదే కాకుండా 6 months లో చేస్తానన్నది 16 months అయింది. బీసీ కమిషన్ రిపోర్ట్ 6 months లో తీసుకొని చేస్తానన్నా ఇది ఏమైందంటే 16 months అయింది. ఆ 16 months లోనే ఈ 13 జిల్లాల్లో ఉన్న బలిజ కాపు తెలగలందరికీ అప్పటికే ఆవేశం పట్టలేని పరిస్థితులు వచ్చింది. అప్పుడు ఆయన మీటింగ్ పెట్టడం, వీళ్ళు కొంతమంది ఆయనకి సపోర్ట్ చేయడము, దాంతో ఆ ఉద్యమం మీటింగ్ అనే ఉద్దేశంతో సక్సెస్ చేసినారు. ఎందుకంటే బీసీ అనేది రాయలసీమలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. ప్లస్ నేను ఈస్ట్ వెస్ట్ విజయవాడ వైజాగ్ అన్ని తిరిగాను. ఎక్కడ చూసినా ఈ కాలువ గట్టు మీద ఉండే పూరు ఇండ్లలో
దరిదాపుగా 23%, 24% మన వాళ్ళే అక్కడ కాపురాలు చేస్తూ బీద వాళ్ళు చాలా మంది అంటే ఉన్నారు. మీరేమంటారు? అంటే అన్ని సమస్యల మీద అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపు సమస్యల మీద దృష్టి పెట్టారు, ఇవన్నీ కూడా ఆ. పరిష్కారం వైపు ఉన్నారు అన్నారు. అంటే ఆ రోజు ఉద్యమం అనేది సహేతుకమనే, అవసరం లేకుండా చేశారన్నా? మీరేమంటారు దాన్ని? లేట్ అయిందనేది ఆవేశం ఉంది కాబట్టి ఆయన మీటింగ్ అంటే పెట్టారు. అది కూడా చెప్పగలిగేవాళ్ళు కదా. ఇప్పుడు 6 నెలలు అయింది, 6 నెలల బదులు 16 నెలలు అయింది కాబట్టి అన్ని సమస్యల మీద మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో చర్చించినప్పుడు దాన్ని కూడా మీరు ఒక ప్రకటన చేయించొచ్చుగా. ఆ రోజు ఉద్యమం లేకుండా నేను ఎమ్మటే చేస్తాను, బీసీ కమిషన్ వేస్తాను, ఏపిచ్చేస్తే అసలు ఉద్యమం జరిగేది కాదుగా మీరు చెప్పే లెక్కలో. ఇంత ఉద్యమం జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ ప్రభుత్వం చేయలేదు. ఊహించలా. మేమైతే చెప్పేశాము. ఎందుకంటే ఈ ఆవేశంగా ఉన్నారు అందరూ. మీటింగ్కి అయితే వెళ్తారు. ఎందుకంటే మీటింగ్ ఎవరు పెట్టినా ఈ పరిస్థితిలో వెళ్ళే పరిస్థితి ఉంది. అందులో ఆయన క్యాస్ట్ మీదనే ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఉద్యమాల మీదనే ఉన్నారు కాబట్టి ఆయన మీటింగ్ ఖచ్చితంగా వెళ్తారని కూడా నేను వాళ్ళకు తేవడం కూడా జరిగింది. వాళ్ళు నోటీస్ తెచ్చాను. లేదు మనం చేస్తానే ఉండాం కదా, మనం చేసేది భాగంలో ఉంది అది అంటే మీరే ఎవరినన్నా పంపించి ఆయనతో మాట్లాడండి, నేనైతే వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఉద్యమాన్ని అనగదొక్కే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో నేను చేయలేను. మీరే ఎవరినన్ను పంపించి అతను పిలిపించుకొని మాట్లాడుకొని ఏది చేసినా మాకు సంతోషమే. అయితే మాకైతే మాత్రం 100% బీసీ చేస్తేనే, లేకపోతే మేము కూడా మా వాళ్ళను ఏ పరిస్థితుల్లోనూ కూడా ఆపలేము అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకు ఏదన్నా ఆఫర్లు వచ్చిన పదవులు నాకొద్దు, నాకు ఖచ్చితంగా బీసీ చేసిన తర్వాతే నేను పార్టీకి కానీ, పార్టీలో చేరడానికి కానీ, ఏదైనా చేయడానికి తీసుకుంటానేమో కానీ పదవి. బీసీ చేయండి. రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా చెప్పినాను అదే మాట. రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆయన చాలాసార్లు పంపినారు. మీ పార్టీలో నుంచి కూడా నాకు ఆఫర్లు వచ్చినా కూడా నాకు వద్దు, బీసీ చేసిన తర్వాతనే నేను ఏ పదవి అయినా తీసుకుంటాను, పార్టీలోకి వస్తాను. మీరేమనుకుంటున్నారన్న? ఇప్పుడు మీరు ప్రధాన భూమికి పోషిస్తున్నారు ఇది సామాజికంగా కాపునాడు అధ్యక్షుడిగా. అంటే కాపునాడు అధ్యక్షుడిగా గౌరవం ఉంటుందని భావిస్తున్నారా? అందరూ అనుకునే విధంగా రాజకీయ పార్టీలో శాసనసభ్యుడు గాను, ఎమ్మెల్సీ గాను, లేదా ఇతర రాజకీయ పార్టీలో బాధ్యతల్లో ఉంటేనే గౌరవం వస్తుంది అంటారా? అంటే దానికి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. ఎక్కువ మంది కాపు సంఘాల్లో ఉండే వాళ్ళంతా కూడా ఒక పార్టీలో ఉంటున్నారు, ఒక నాయకత్వంలో ఉంటున్నారు. కాపు సంఘాల్లో ఉండి, కాపు నాయకత్వంతో ఉండి, ఒక పార్టీలో ఉండి, ఒక బాధ్యతలో ఉండి నేను కాపు సంఘ నేత అంటాడు. అంటే అది మాల మహానాడులో కానీ, ఎంఆర్పిఎస్ లో కానీ, పీసీ సంఘంలో కానీ చాలా తక్కువగా కనపడుతుంది. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు చేరారంటే రాజ్యసభ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, ఆయన ప్రకటిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కొంత ఆయన చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాడు. కానీ కాపుకు సంఘాల్లో మాత్రం ఒక వేదిక పెట్టుకుంటారు, నేను ఒక పార్టీలో నాయకుడిని అంటారు, ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు, ఒక పార్టీలో నాయకత్వం అంటారు. దీనివల్ల కులానికి నష్టం కాదా? 100% నష్టమే, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే మేము ఇప్పుడున్నాము, ఏ పార్టీలకు మెంబర్షిప్ లేదు. ఏమంటే పవన్ కళ్యాణ్ మాకు అభిమానం, ఎందుకంటే ఆయన నిజాయితీనే మాకు అభిమానం. అందువల్ల ఆయనకు మేము ఎప్పుడు ఆయన వెంటే ఉంటాము, రుణపడి ఉంటాము. అయితే క్యాస్ట్ లీడర్ గానే నాకు గుర్తింపు ఇచ్చారు, ఆ క్యాస్ట్ మీదనే ఉంటానే తప్ప ఇంకా వేరే పార్టీలలో పోయి ఏదో పదవి తీసుకుంటాను అనేది శుద్ధ అబద్ధము. నాకేమంటే బీసీలో ఏది గౌరవంగా భావిస్తారు మీరు? అంటే కాపునాడు అధ్యక్షుడిగానే గౌరవంగా భావిస్తా, దాంట్లో అనుమానమే లేదు. ఓకే అన్న. ఇప్పుడు మనం ఇందాక కట్ అయింది, ఏదైతే రాయలసీమ ప్రాంతంలో బలిజలకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. అవును. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో గాని, ఉద్యోగాల్లో గాని, అదే విధంగా పోస్టింగుల్లో గాని, వ్యాపార వర్గాలకు సంబంధించిన అంశంలో వాళ్ళని అణగదొక్కటంలో గాని, రాజకీయ పార్టీల్లో పదవులు ఇవ్వటంలో గాని, అదే విధంగా వాళ్ళకి పోటీ చేసే అంశాల్లో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, అంటే ఏ స్థానం అయినా అంత పాపులేషన్ ఉన్న రాజకీయ పార్టీలు ఆ ప్రభుత్వం అధికారంలో రావడానికి బలిజలు ఉపయోగపడుతున్నారు. కానీ వాళ్ళకి ప్రభుత్వంలో స్థానం ఇవ్వటం కానీ, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే ఒక ఎమ్మెల్యే స్థానం ఇవ్వటం కానీ ఎందుకని రాజకీయ పార్టీలు వెనకాడుతున్నాయి? ఇక్కడ ఏమవుతుందంటే బలిజ ఎక్కువ ఉన్నారు రాయలసీమలో, ప్రతి నియోజకవర్గంలో శాసించే శక్తి ఉంది. అయితే గెలిపించుకోవడానికి ప్రాధాన్యత మనీ, డబ్బు లేకపోతే ఎక్కడా అది ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి
ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి ఇక చాలా అవకాశాలు. ఎందుకంటే ఎవరు పోయి నాకు అంటే సీటు ఎట్లా కావాలంటే పెరుగుతారు ఇప్పుడు? మీరు ఏమంటారంటే ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండాలి, బలంగా ఉండాలి. అది వాళ్ళు అసలు రాజకీయంగానే బెల్జీలకు అవకాశం ఇచ్చినప్పుడు ఆర్థిక మూలాల మీద కొట్టి చిన్నాభిన్నం చేసేటప్పుడు ఆర్థికంగా బలిజలు ఎక్కడ బలంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటది? లేదు. అదే అదే మాకు ఎందుకంటే బండారు రత్న సభాపతి అప్పుడు వాళ్ళు పెద్ద కోటీశ్వర్లు అప్పట్లో. ఆయన ఎమ్మెల్యే అయినాడు, అన్నీ చేసినాడు, కానీ మంత్రి కూడా చేశాడు. కానీ ఏ రోజు 10 రూపాయలు సంపాదించుకొని పక్కనేసి ఇది చేసి మా కులస్తుల్లో మా పిల్లలను ఏదో ఒకటి రాజకీయంగా ఎదిగించాలనే ధ్యాస లేకుండా నిజాయితీగా ఎక్కువ మంది మా వాళ్ళల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు శ్రీరామచంద్రయ్య గారు ఉన్నారు, ఆయన అన్ని పదవులు అనుభవించినాడు. నిజాయితీగా ఏదో కష్టపడి సీఏ చేశాడు కాబట్టి బాగా సంపాదించుకుంటాడేమో కానీ తక్కువగానే. అయితే ఆయన చేసిన పదవులకు ఈ రాష్ట్రంలో నెంబర్ 1 ఫైనాన్స్ గా ఉండాల్సిన ఆయన అయితే అంత నిజాయితీగా ఆయన చేశాడు కాబట్టి ఆయన వేరే కరప్షన్ లేకపోయే మనిషి కూడా కాదు. ఎంతవరకు ఉంటుందో అంతవరకే. ఇట్లా బ్రహ్మయ్య గారు ఆయన బాగా ఉన్నవాడు కూడా, పసుపులేటి బ్రహ్మయ్య గారు, ఆయన ఫైనాన్స్ గా ఇప్పుడు బలిజల్లో రాయలసీమ ప్రాంతంలో బలిజ వర్సెస్ రెడ్డి వర్సెస్ చౌదరి అనుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం బీసీ సంఘాలు దాదాపుగా బలిజలతో కలిపి ఉండే పరిస్థితుల్లోనే మనం చూసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో కలిపి ప్రయాణం చేసేదే బలిజలు గాని కాపులు గాని మన కాపు వర్గాలు గాని వెళ్తా ఉంటాయి. కరెక్ట్. ఈ పరిస్థితుల్లో బలిజల మీద దాడులు చేసే ప్రధాన వర్గం ఏంటి రాయలసీమలో? బలిజల మీద ఎక్కువ అంటే ఈ రెడ్డిసే ఎక్కువ. ఏ పల్లెలో చూసినా కూడా. ఎందుకు ఎందుకని ఇద్దరికి బలిజా వర్సెస్ రెడ్డి ఎందుకు కొనసాగుతుంది? బీసీలు తొలగించినప్పటి నుంచి, అంతకు ముందు కూడా ఉంది. వీళ్ళ జనాభా ఎక్కువ, వీళ్ళు ఆర్థికంగా బలపడినా లేదు రాజకీయంగా బలపడినా వీళ్ళని మేము తట్టుకోలేము అనేది వాళ్ళల్లో కలిగింది. జనాభా ప్రతి ఊర్లోనూ జనాభా నిష్పత్తి చాలా ఎక్కువ ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చేటప్పటికి చాలా మమ్మల్ని మాత్రమే తొక్కాలనే ఆలోచనలో వాళ్ళకి ఎక్కువ ఇది. ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి, అంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి కూడా వాళ్ళ ఇది ఎంత ఉందంటే వీళ్ళు ఎదిగితే మేము పల్లెలన్నీ వదిలి టౌన్లలోకి చేసుకోవడం తప్ప వేరే లేదు అనేది వాళ్ళల్లో. ఇప్పుడు రాబోయే కాలంలో మీరు రాయలసీమ ప్రాంతంలో బలిజలకి వెన్నుదన్నుగా ఉండేందుకు గాను, వాళ్ళని కాపాడేందుకు గాను, వాళ్ళని ఆర్థికంగా బలం వైపు తీసుకెళ్లేందుకు, వాళ్ళ మీద దాడులు కొనసాగకుండా ఉండేందుకు గాను ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారు? అంటే మనం మాట్లాడుకున్న అంశాల్లో ప్రధానంగా ఒక 2-3 వర్గాల నుంచి దాడులు బలిజల మీద కొనసాగటమే కాకుండా రాజకీయ పార్టీలు ఇవ్వట్లేదు, అనగదొక్కుతున్నారు, ఆర్థికంగా అనగదొక్కుతున్నారు అనే చర్చలు మనం కొనసాగించాం. అంటే వాళ్ళకి ఇంకా అండదండలు ఇవ్వాలంటే ఏ రకంగా సంఘం ముందుకు పోవాలి, ఏ రకంగా వాళ్ళు కాపాడుకోవాలి? మీరు అన్నది చాలా గ్రామాలలో, తాలూకాలలో, జిల్లాలలో కూడా జరిగినాయి. మానవాళ్ళను, క్యాస్ట్ లో బలిజలను చాలా చోట్ల పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పొలిటికల్ గా వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నాయి, మంత్రి వాళ్ళే ఉన్న దానివల్ల చాలా చోట్ల అరెస్ట్ చేస్తే నేను అప్పటికప్పుడు ఫోన్లు చేసి ఇడిపిస్తా వచ్చాను. అవసరమై ఒక అతన్ని అయితే మైదుగురు అతన్ని ఎన్కౌంటర్ చేయాలని కొండలేకి తీసుకెళ్తే నాకు తెలుస్తానంటే వెంటనే డిఎస్పీకి ఫోన్ చేసి మీరు ఇట్లా చేస్తే మేము అందరం ఆడొచ్చి ధర్నా చేసి ఇది చేస్తామంటే అప్పటికప్పుడు మళ్ళా స్టేషన్ తీసుకొచ్చి ఎట్లంటే అట్లా కొట్టినారు. చేతులు కాళ్ళు అన్ని వాసిపోయేదాకా కొట్టినారు. స్టేషన్లో అతన్ని పలకరించి ఒక 500-600 మందితో ఆడ సిఐ ఛాంబర్ దగ్గరనే ధర్నా చేసి అతన్ని తీసుకెళ్లి బయటకు వదిలినాం. ఇట్లాంటివి మైదుకూరులోనే కాకుండా జమ్మలమడుగులో ఇట్లా చాలా చోట్ల వీళ్ళ అరాచకాలు జరిగి మా వాళ్ళను చాలా బాగా నా నోటీస్కి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా దాన్ని న్యాయం చేయడానికే 100% నిలబడతా. ఎందుకంటే ఎంతన్నా ఖర్చు కానీ పోయి ఆడ కూర్చుంటాం స్టేషన్లో. ముందు మర్యాదగా ఇచ్చేస్తారా చేయరా, మా వన్ తప్పే ఉందా మా వన్ తప్పు ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయి, మేమే యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని మీరు ఇట్లా ఎవరో పొలిటికల్ మాట్లాడినారని ఇట్లాంటివి చేస్తే మాత్రం మేము స్పేర్ చేయమన్నాము. అప్పుడు మాకు రాయలసీమ ఐజీగా సాంబశివరావు గారు ఉన్నప్పుడు కూడా మాకు బాగా సహకరించేవాడు. ఏదన్నా ఉంటే కానీ తప్పులు ఉండే కానీ ఆయన నోటీస్ తీసుకెళ్ళి, లేదు ఇంకా వేరే వాళ్ళు ఉన్నప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో హైయర్ అథారిటీస్ తీసుకెళ్ళి దానిలను అనగదొక్కుతా మా వాళ్ళని బయటికి తెస్తా వచ్చినాం.
అన్నబిడ్డు మనం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా నేటి దాకా కాపులు, కాపు వర్గాలు, బలిజల వర్గాలకి రాజ్యాధికారం కావాలనే నినాదంతో సామాజికంగా కులం ముందుకు పోతా ఉంది. కాపులకు రాజ్యాధికారం రాకపోయినా ఆంధ్రప్రదేశ్ లో కూటమిని తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు సాధించాడు. ఆ సందర్భంలో దాదాపు మొత్తం సామాజికంగా కులం అంతా 99% ఆయనతో ప్రయాణించింది, ఓట్లేసింది. కాపు వర్గాలన్నీ కలిపి కూటమి తెచ్చింది. ఏదైతే కాపు వర్గాలు రాజ్యాధికారం అని స్పష్టత ఇస్తున్నాయో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసింది. అదే సిస్టమ్ కేంద్రంలో కూడా అధికారంలో రావడానికి ప్రధాన కారణం భూమిక పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. ఈ సిస్టంలో మరి ఏదో రాజ్యాధికారం అనే స్లోగన్తో పోయే కాపు వర్గాలు, పవన్ కళ్యాణ్ గారు వెంట ప్రయాణంతో వచ్చిన అధికారం కూటమి, ఇవన్నీ కూడా కాపు వర్గాలకు సంబంధించి రాజ్యాధికారంగా భావిస్తుందా కులం? వాస్తవంగా బీసీ సబ్జెక్టు వస్తే, బీసీ అయితే చాలా మంది బాగుపడతారు అనేది ఆలోచన ఉంది మాకు కూడా. అది ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు కాబట్టి దాంట్లో 10% 5% ఇచ్చినా అది జీవో మళ్ళా కానీయకుండా జగన్ గారు దాన్ని తీసేయడము, దాన్ని అదే విధంగా మళ్ళా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% మా వాళ్ళకి ఇచ్చి, ఎందుకంటే చాలా చోట్ల సర్టిఫికేట్ కూడా ఇవ్వడం లేదు. ఎంఆర్ఓ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు పొలిటికల్ గా మా వాళ్ళకి ప్రాధాన్యత లేనినందువలన ఎంఆర్ఓలు సర్టిఫికేట్లు కూడా ఇవ్వకుండా అడ్డపెడతాంటారు. అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఇంకా పవన్ కళ్యాణ్ అన్నారు కదా మీరు, ఆయన రాజకీయంగా ఇంతదాకా తీసుకురావడానికి ఆయన శాసించే శక్తి ఆయన దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కులమంతా అండదండలుగా ఆయనకు పూర్తి నిలబడ్డం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకవైపుకే మళ్లించి, అంటే కాపులకి రాజ్యాధికారం రాకపోయినా కాపుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిన ఘనతగా పవన్ కళ్యాణ్ గారిని మీరు చూస్తున్నారా? 100% చూస్తున్నాం. ఈ రోజుకైతే ఆయన వల్ల మాకు అందరికీ కూడా గౌరవం నిలబడింది. ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో చాలా గౌరవం నిలబడింది. ఆయన ఎప్పటికైనా త్వరలో ముఖ్యమంత్రి కావాలని మా కులమే కాకుండా మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు కూడా చాలా మంది అతనైతే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, కరప్షన్ పూర్తి లేకుండా చేయగలిగే శక్తి ఆయనకు ఒక్కనికే ఉంది అనేది జనంలో ఉంది. మెంబర్షిప్లు కూడా ఇప్పటికి కూడా మమ్మల్ని ఎంతో మంది, ఇడుపులపాయ అనే ఊరు, అది రాజశేఖర రెడ్డి ఏదో సామ్రాజ్యం అనేది అందరిలో అనుకుంటారు. ఆ ఇడుపులపాయ అనే గ్రామమే ఓన్లీ బలిజలతోనే నిండిపోయింది. నేను అక్కడికి వెళ్ళి కూడా మీటింగ్లు పెట్టాను. మీటింగ్లు పెడితే అందరూ జనసేనలోనే మొత్తం చేరిపోయినారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ కూడా, పంచాయతీ ప్రెసిడెంట్ కూడా నేను వస్తాను అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా కడప, మైదుకూరు ఇట్లా మున్సిపల్ చైర్మన్లు ముందు చేసి ఉండేవాళ్ళు కూడా మేము కూడా జనసేన లేకొస్తామన్నా మమ్మల్ని తీసుకెళ్లి చేర్పించు అనే పద్ధతిలో రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే త్వరలో నాగబాబు గారు కూడా మంత్రి అయిన తర్వాత, లేదు మాకు అవకాశం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ చేర్చేదే కాకుండా బీసీలలో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి చేరిపోవాలనే ఆలోచనలోనే చాలా మంది ఉన్నారు. ఆయన రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు, రాజ్యాధికారం కూడా ఈ కులాలకు మేలు చేస్తాడనేది అందరి నమ్మకం ఉంది. అయితే ఆయన మనసులో మాత్రం ఈ కులాలకే కాదు అన్ని కులాలకు చేయాలనేది బాగా కనబడిపోతుంది. ఎందుకంటే ఈ కులం పూర్తి పర్సెంటేజ్ ప్రకారము వీళ్ళు 23.4% ఉన్నారు. బలిజ, కాపు, తెలగ వంటర్లు వాళ్లకు అదే పరిస్థితిలోనే వాళ్ళ సామాజిక వర్గానికి అది చేస్తాము, బీసీ సామాజిక వర్గాలకు ఇవి చేస్తాము, ఎస్సీ సామాజిక వర్గాలకు ఇవి చేయాలా, ఎస్టీ సామాజిక వర్గాలకు పర్సెంటేజ్ ఎంత కావాలా, ఓసీలో ఉన్న రెడ్డి, బ్రాహ్మణు, వైశ్య వీళ్ళందరికీ ఏ పర్సెంటేజ్ ఉందో వాళ్ళందరికీ ఆ పర్సెంటేజ్ ఇవ్వాల, వాళ్ళకు ప్రాధాన్యత కూడా ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇద్దాము. ఏదో డబ్బు ఉంది కదా అనేది చూసి అందరికీ ఇచ్చే పరిస్థితిలో ఆయన లేడు. అందరినీ గౌరవిద్దాం, అందరితో మంచిగా ఉందాం, కరప్షన్ అనే వాళ్ళు ఉంటే దూరంగా పెట్టేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఈ కాపునాడులు వచ్చాక చాలా నష్టపోయినాం. మేము కూడా లక్షల కోట్లకి లాస్ వచ్చేసింది.
అయినా భయపడ్డంలే. మా పిల్లలు కూడా మాకు దమ్ము అండగా ధైర్యం నిలుస్తారు. ఇస్తున్నారు. వెనక పక్క నుంచి బాగా మా ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంది. ఓకే అందువల్ల అన్న, సామాజికంగా మీరు కాపునాడుకి అగ్రనాయకత్వం వహించడమే కాకుండా కాపునాడు అధ్యక్షులుగా మీరు రాయలసీమలో ప్రధానంగా బలిజలకి అభ్యున్నతికి పాటుపడాలని, బలిజల మీద దాడులు ఏదైతే మీరు చెప్పే వర్గాల నుంచి దాడులు కొనసాగుతున్నాయో వాటిని ఆపటంలో, వారిని కాపాడుకోవటంలో మీరు పూర్తిగా సఫలం అవ్వాలని, ఏదైతే కాపుల ఆత్మగౌరవాన్ని, బలిజల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనతగా పవన్ కళ్యాణ్ గారు పెంచారు. స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి దాకా కాపుల రాజ్యాధికారం కోసం పరితపిస్తున్న కాపులకి ఆయన కూటమి గెలిపించడం ద్వారా, అదేవిధంగా కూటమి ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని అధికారంలో తేవటం ద్వారా మా కుటుంబాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత పవన్ కళ్యాణ్ అని, వారి బాటలోనే తాము పయనిస్తామని పెద్దలు నారాయణ స్వామి రాయలు గారు స్పష్టత ఇస్తారు. వారు